హలో ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. అందరికీ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఒక 1 వీక్ గ్యాప్ తర్వాత మళ్ళీ ముందుకు వచ్చినానండి. చెప్పాను కదా ఇంతకుముందే అసలు ఇల్లు షిఫ్ట్ అవుతున్నాం అనేసి లాస్ట్ మంతే. కానీ కొన్ని సంవత్సరాల నుంచి మేము రెంట్ హౌస్లోనే ఉంటున్నామండి. గవర్నమెంట్ ఇచ్చిన ఇల్లు ఇది, మా సొంత ఇల్లు కాబట్టి మేము లాస్ట్ మంతే షిఫ్ట్ అవ్వాల్సింది. కానీ కొన్ని కారణాల వల్ల పని కంప్లీట్ అవ్వలేదు. అది మీ అందరికీ తెలిసిందే కదా. మేము 7వ తారీఖు పూజ అనుకున్నామండి. ఫ్యామిలీలో మెంబర్స్ అందరినీ పిలుద్దామని అనుకున్నాము. కానీ అనుకోకుండా మా అక్క వాళ్ళ బాబు చనిపోయినాడండి. దానివల్ల అందరము డిస్టర్బ్ అయిపోయినామండి. నిజం చెప్పాలంటే నాకు ఏది చేయాలన్నా అసలు అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే చిన్న ఏజ్ బాబుది. కానీ అయినా కొన్ని పనులు తప్పవండి, అంటే చేయాల్సిందే. కొన్ని ఉంటాయి కదా. కానీ మామూలుగా ఇంట్లో పూజ చేసుకుంటున్నామండి. ఈసారి అందరినీ ఇన్వైట్ చేద్దామని అనుకున్నాం, కానీ ప్లాన్ మొత్తం క్యాన్సిల్ చేసుకొని ఓన్లీ పూజ మాత్రమే చేసుకొని షిఫ్ట్ అవుతున్నాను. నేనైతే నాతో ఒకేసారి పని అంతా చేసుకోలేను కాబట్టి నేను ఒక 10-15 డేస్ ముందు నుంచి చిన్నగా పనులు స్టార్ట్ చేసినాను ఇంట్లో చేసుకోవడము. ఇప్పుడు కొన్ని సామాన్లు తీసి కడిగి వాటిని పూడ్చుకొని ప్యాక్ చేస్తున్నాను. 7వ తారీఖున పూజ ఉందండి మా ఇంట్లో. కానీ నిజం చెప్పాలంటే మీతో ఏం మాట్లాడాలో కూడా అర్థం కాని పరిస్థితి అండి. అందుకే లైవ్కి కూడా నేను అస్సలు రాలేదండి. చూస్తున్నారు కదా పనులు, ఇంకా ఇదంతా చూపించి ఒకసారి. కొన్ని అన్వాంటెడ్ సామాన్లు అంతా తీసేస్తున్నాము. కొన్ని వేస్ట్ సామాన్లు ఉన్నాయి, అంటే చాలా రోజుల నుంచి ప్యాక్ చేసి అట్లా పడి ఉన్నాయి. అవి వేస్ట్ అనేసి అన్నీ తీసేసి, కానీ నాకు అవసరం ఉన్నాయి మాత్రం తీసి పెట్టుకుంటాను. ఇంకా ఓకే అండి, బాయ్.